నమస్తే. ఈరోజు మన టాపిక్ అవర్ ప్లాన్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50. 50 అనగానే మనం వయసు పైన పడిపోతుంది అనుకుంటాం. అసలు ఈ వయస్సు 40s నుంచే స్టార్ట్ అవుతుంది. 40 to 50 ఏజ్ క్రిటికల్ స్టేజ్. ఇప్పటి వరకు మనం పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా 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 కంప్లీట్ చేస్తూనే ఉంటాం. కమింగ్ టు ది నెక్స్ట్ రిటైర్మెంట్ స్టేజ్. అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తాము, చేస్తూ కూడా ఉంటాం. అయితే అయిపోయిన వాళ్ళకి మాత్రం ఎంటీ నెక్స్ట్ అంటే గూడు ఖాళీ అయిపోయి ఉంటుంది. అంటే పిల్లలు చదువులని, ఉద్యోగాలని, పెళ్ళిళ్ళని వెళ్ళిపోతారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బిట్టర్ ట్రూత్ ఏంటంటే పిల్లలు మన ఇంటికి గెస్ట్లాగా వస్తారు. ఏదో 10-15 రోజులు ఉండో, ఒక నెల 2 నెలలు ఉండో వెళ్ళిపోతూ ఉంటారు. మనకు తెలియకుండా ఇవన్నీ బాధలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకు ఆలోచనలు మొదలవుతాయి. దాంతోపాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, హార్ట్ అలాంటివి వస్తాయి. ఇవన్నీ మొదలైన తర్వాత అంతేకాదు చూపుడు వినికిడి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ తింటే అరగదని భయం, తక్కువ తింటే నీరసం అని భయం. ఇది తింటే పడదు, అది తింటే పడదు, తినకుండా ఉండలేం, తింటే రోగం తప్పదు. ఇది తిండి భయం. కర్మకాలి ఈ మధ్యలో ఏదైనా సిక్కయ్యామనుకోండి, దాని నుంచి కోలుకోవటానికి చాలా టైం పడుతుంది. అప్పటి నుంచి మనకు కొత్త కొత్త రోగాలు అనుభవంలోకి వస్తాయి. వీటన్నింటికి మందులు తీసుకుంటూ ఉండొచ్చు, కానీ మందులే సమస్తం అనుకోకూడదు. మరి ఏం చేయాలి? మనకి దీన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి దారులు ఏమిటో వెతకాలి. మనం రెగ్యులర్ జీవిత విధానంలో అల్జీమర్ని అవాయిడ్ చేయాలంటే డి విటమిన్ని, కాల్షియంని, ఫైబర్ని, ఒమేగా 3ని తీసుకుంటూ ఉండాలి. ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అంటే వీటన్నింటినీ అధిగమించటం ఎలా? వాటికి ఏదైనా దారి ఉందా అంటే ఉంది. మనతో మనము మమేకం కావటమే దానికి దారి. యోగా చేయటం మూలంగా మనకేమవుతుందంటే ఏకాగ్రత వస్తుంది. సత్యసాయిబాబా గారు ఆయన మీటింగ్లో ఒక మాట చెప్పారు. సమస్త రోగాలకి కారణం 3. ఫస్ట్ కర్రీ, మనం తినే కర్రీస్. రెండోది హరీస్, మూడోది వరీస్. ఇది ఆయన చెప్పిన విషయమే. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 3 మన జీవిత విధానంలో పెద్ద మార్పులు చేస్తాయి. వీటన్నింటికి తోడు అసలు యోగా చెయ్యం మనం. యోగా అంటే బాడీలో ఎక్సర్సైజ్ 1 or 2 అయినా కూడా చెయ్యం. దీన్ని చేయటానికి ట్రై చేయండి. యోగా ఏంటంటే యోగానుశాసనం, యోగ చిత్త వృత్తి నిరోధ తదా దృష్టస్వరూపే అవస్థానం వృత్తి సారూప్య మితరత్ర. అంటే యోగా మాత్రం శాస్త్ర ప్రకారమే చేయాలి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలా అయితేనే యోగా మనకు ఫేవర్ చేస్తుంది. పతంజలి యోగ సూత్ర ప్రకారం అన్నమాట. అలా ఎలా అంటే అది ఎలా ఫేవర్ చేస్తుందంటే మన మైండ్ని దాని మీద గురి తప్పకుండా కేంద్రీకరించగలిగే శక్తిని కలిగిస్తుంది. ఎలా అంటే వితౌట్ ఎనీ డిస్ట్రక్షన్స్, ఎటువంటి నిరోధాలు లేకుండా. అప్పుడు మనకు ఒక విషయం కానీ వస్తువు యొక్క వివరణం కానీ కరెక్ట్గా అర్థం అవుతుంది. దెన్ ది ఎబిలిటీ టు అండర్స్టాండింగ్ ది ఆబ్జెక్ట్ ఫుల్లీ అండ్ కరెక్ట్లీ అపిరెంట్. ఇంకా ఇతరతర పనుల మీద ధ్యాస లేకుండా మనం అనుకున్న ఒకే ఒక్క పనిని ఏకాగ్రతతో చేయటమే యోగా. ద అబ్స్ట్రక్షన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగా. ద ఆబ్సెన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగా. ఆప్షన్స్ ఎటువంటి ఇవి మన మనసులో లేకుండా కేంద్రీకరింపబడినప్పుడు మాత్రమే యోగా చేయగలం. యోగా ఎలా చేసుకోవాలి, దాని రూల్స్ ఏంటి, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇది ముగించే ముందు ఇంకొకటి, ఫైనాన్షియల్గా మనకేంటంటే మనకు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా మన దగ్గర ఉండి తీరాలి. ఇవన్నీ మీరు ఫాలో అవుతారని అనుకుంటూ సంతోషంగా సెలవు తీసుకుంటూ మేము మాదేవి. నమస్తే.